హలో అండి, ముందుగా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఇది మా తన్వికి మొదటి కృష్ణాష్టమి, అందుకని ఖచ్చితంగా గెటప్ వేయాల్సిందే అని చెప్పి ఇండియా నుంచి వచ్చేటప్పుడు కృష్ణుడి సెట్ తెచ్చుకున్నాను. ఈ సెట్లో 2 వంకీలు, ఒక కిరీటము, ఒక చిన్న నమలిక, ఇయర్ రింగ్స్, ఒక చైన్, వడ్డానం, కృష్ణుడి ఫ్లూట్, కృష్ణుడు తల కట్టుకుంటాడు కదా ఒక క్లాత్, ఇవి ఇచ్చారు. ఫస్ట్ దానికి స్నానం చేపించి పడుకోబెట్టి కృష్ణుడి తిలకం పెట్టాను ఈ కలర్స్ బొట్లతోటి. తన్వి కోసం బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఉన్న వాటన్నిటిలో ఇవి కొంచెం యూనిక్ మోడల్ అనిపించి తీసుకున్నాను. ఇంకా ఈ కృష్ణుడు చైన్ వచ్చేసి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా. డాలీ లేవగానే రెడీ చేద్దామని ముందే అది అన్నీ రెడీగా పెట్టుకుంటున్నా. తీరా ఓపెన్ చేసి చూస్తే ఆ థ్రెడ్ లేదనమాట. ఇంకా ఇంట్లో డెకరేషన్ చేసేవి ఉంటాయి కదా, వాటితోటి థ్రెడ్ లాగా కట్టాను తలకి ముడేయడానికి. ఇంకా తను లేవగానే హాల్లోకి తీసుకొచ్చాను. కృష్ణుడి సెట్ ఆ డెకరేషన్ చూసి కొంచెం ఎక్సైట్ అయింది. ఇంకా లేవగానే ఫస్ట్ తనకి ఫుడ్ పెట్టేశాను. ఆ తర్వాత గెటప్ వేయడం స్టార్ట్ చేశాను. తన్వి ఫస్ట్ బర్త్డే దగ్గరికి వస్తుంది. తను ఇప్పుడిప్పుడే స్టెప్స్ వేయడం స్టార్ట్ చేసింది. ఇంకా కృష్ణుడి గెటప్ వేయడం స్టార్ట్ చేశాము. ఫస్ట్ అయితే ఇంట్లో పంచ ఉంది, కొత్త పంచ, అది తీసి కట్టాను. ఫస్ట్ టైం కృష్ణుడి గెటప్ వేస్తున్నాను, త్వరగా అయిపోయిద్దిలే అనుకున్నాను. కానీ పంచ కట్టే దగ్గరే చాలా టైం పట్టింది. తన్వి కూడా చాలా సపోర్ట్ చేసింది అనుకోవాలి. పంచి కట్టడానికి సుమారు అరగంట సేపు పట్టింది, కానీ ఫైనలీ అయిపోయింది. ఆ తర్వాత కిరీటం పెట్టాను, కానీ తనైతే కిరీటం అస్సలు ఉంచుకోవట్లేదు. ఇంకా వాళ్ళు కృష్ణుడు క్లాత్ కూడా కట్టుకుంటాడు కదా, సో ఆ క్లాత్ కట్టేశాను అనమాట. కట్టేసి దానిపైన నెమలికి పెట్టాను. ఇంకా వడ్రానం పెడితే అసలు అది కూడా ఉంచుకోవట్లేదు. ఇంకా తను లాగ్గానే అది ఊరికే ఊడిపోతుంది. అందుకని ఇంట్లో క్లాత్ వడ్రానం ఉంటే అది పెట్టేశాను. అదేమో చాలా పొడుగైంది, సో వెనకాల ముడేయాల్సి వచ్చింది. ఇంకా మిగిలిన కాస్ట్యూమ్స్ ఉన్నాయి కదా, చెవి కమ్మలు, చైన్, గాజులు, ఇవన్నీ కూడా వేసేస్తే కంప్లీట్ అయిపోయింది. ఇంకా సో ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. వీళ్ళు పెద్దగా చిరాకు పడరు, ఇక్కడ ఏమి గుచ్చుకునేవి అలాంటివి ఏమి ఉండవు కాబట్టి.